చలో ప్రోమో చూడగానే మీకు ఆల్రెడీ విషయం అర్థమైపోయి ఉంది. సో మొత్తానికైతే మేము అమ్మపల్లి టెంపుల్కి అయితే ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. సో దేనికోసం అయితే మా ఫ్రెండ్కి కాల్ చేసిన మార్నింగే ఆయన ఉప్పల్ పోయే సైడ్ రా ఆయన అంటే ఆయన సికింద్రాబాద్ పోయే సైడ్ వచ్చింది. ఏ చూడు మళ్ళీ ఇట్లా నవ్వుకుంటూ వస్తాడు. ఆ స్మైల్ ఏ వాటి నవ్వా. సో ఇది వచ్చేసి అయితే మనకి నాగోల్ రూట్. సో ఇది వచ్చేసి కామనేడు ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతుండే దేసింది. అయితే ఆ దారిలో వెళ్తుంటే మాకు మధ్యలో అక్కడ చింతపండు కనబడింది. సో ఇలా కూడా ఈ వెహికల్ లో కూడా ఇలా చింతపండు అమ్ముతున్నారని చెప్పేసి ఒకసారి అట్లా క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఏదైతే షాద్నగర్ రూట్ ఉంటుందో సో ఆ రూట్ నుంచి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఇంకా మధ్యలో యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వడమే వర్షంలో స్టార్ట్ అయిపోయాం. సో దానివల్ల ఏంటంటే కొంచెం అక్కడ మధ్యలో ఆగిపోయాం మనోడు. ఎందుకంటే మా ఊరికి వెదర్ చేంజ్ అయిందంటే ఏమంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో దానివల్ల అట్లా అయిపోయాను. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో ఒక చిన్న గ్రీనరీ అయితే కనబడింది. సో ఇరువైపున చెట్లు. సో ఒక అరకు ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంత బాగుంది లొకేషన్ అయితే. సో ఇంకా వెళ్ళేసినాం. ఆల్మోస్ట్ ఇక్కడ లొకేషన్ రాగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో హనుమంతుని విగ్రహం అయితే కనబడింది. సో మావాడు వెంబటే బండి దిగేసి ఆ ఫోటో అండ్ వీడియో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి టెంపుల్ ఆ రూట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనం ఈ వీడియో తీయడం జరిగింది. సో మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏంటంటే కమన్ అయితే కనబడింది మనకు గుడి లోపలికి వెళ్ళడానికి. సో అక్కడ ఏదో డైలాగ్ చెప్పాలనుకున్నాను, బట్ అది చెప్పలేక సైలెంట్ అయిపోయినాను. అందుకే అటు ఇటు చూస్తున్నాను. చలో రైట్. ఇంకా మనం కమన్ లోపలికి వెళ్తే కనుక ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల చెట్లు కానీ లేదంటే దానికి సంబంధించిన ఒక అంబియన్స్ ఏదైతే ఉంటుందో చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్ ఉంది. సో అక్కడ ఒకటి చిన్న బ్లూ కలర్ షెడ్ కనపడేసరికి ఏదైనా షాప్ ఏమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ తర్వాత అర్థమైంది అది పార్కింగ్ అని. దేవాలయాల్లో కూడా పార్కింగ్ అంటే కొద్దిగా విచిత్రంగానే అనిపిస్తాయి. సో దాని తర్వాత లోపలికి వెళ్తుంటే అసలు బయట వెహికల్స్లో కానీ లోపల మాత్రం కార్లు, బైక్లు, అసలు చాలా వరకు హెవీ వెహికల్స్ అయితే కనబడడం జరిగింది. సో అంత పబ్లిక్ ఉన్నారా అని చెప్పేసి కూడా మేము ఒక షాక్ అయిపోయినాం అన్నట్టు. సో అలా వెళ్తుండగానే మనకు బైక్ పార్కింగ్ ఎక్కడ అని చెప్పేసి అంటే వాళ్ళు రైట్ సైడ్లో చూపెట్టారు. సో అక్కడ ఎలాగైనా మనకు కొద్దిగా అక్కడ 2 వీలర్ వెహికల్స్ కన్నాయి. ఇంకా దాని దగ్గర పార్కింగ్ చెప్పిద్దామని వెళ్ళడం జరిగింది. ఇంకా అలా వెళ్ళగానే షోస్ కూడా ఇంకా అక్కడే పెట్టేసినాం. ఎందుకంటే మనకు పర్టికులర్గా ప్లేసెస్ అటు ఉండే కాబట్టి. సో కొద్దిగా ఏంటంటే వర్షం పడేసరికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది అక్కడ ఏదైతే లొకేషన్ ఉంటుందో. సో నాకు తెలిసి నార్మల్ టైంలో అయితే ఇంకా బెటర్గా ఉంటుందేమో అనుకుంటున్నాం. సో ఇదంతా కొద్దిగా వర్షం పడేసరికి అంత గుంతలు అయిపోయింది. ఇంకా దాని తర్వాత మావాడు గుడి అనగానే ఫస్ట్ అంటే భక్తి చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకనే మనోడు కొబ్బరికాయలు, పువ్వులు, ఊదిబస్తులు, కుంకుమ, పసుపు అన్నీ కనుక్కొని మరి రెండు తీసుకున్నాడు. అంటే ఒకటి ఆయనకు ఒకటి నాకు. ఇక మావాడు అట్లా కొబ్బరికాయలు ఉన్నాడో లేదో, అరే అంత చేసినాం కానీ ఆడేడ తిరిగి వచ్చినాం కదా, ఖాళీ అడగకుండా గుడిలోకి ఎట్లా పోతామని చెప్పేసి మావాడు ఒక మాట అనగానే సారీ అన్న, మొత్తం గుడి చూసిన సంబరంలో అసలు ఏం మర్చిపోతున్నా నాకే తెలియదు అన్నట్టుగా జస్ట్ అట్లా రూట్ కనుక్కొని అటు పోయేసరికి ఒక చిన్న ట్యాంక్ అయితే కనబడ్డది. చిన్నప్పుడు స్కూల్స్లో మామూలుగా లంచ్ టైంలో అట్లా ట్యాంకుల కింద, అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు అట్లా కడుక్కునేది అన్నట్టు. సో ఆ ఫీల్ వచ్చింది అన్నట్టు ట్యాంక్ ఆ ట్యాప్లో చూడగానే. సో దాని దగ్గరికి వెళ్ళి ఇంకా కాళ్ళ కలాడ, ఎందుకంటే శుద్ధిగా ఉండాలి కాబట్టి గుడిలోకి వెళ్ళే ముందు. సో అలా చిన్న కాళ్ళ కడగడం అనేది. సో మనం కొద్దిగా రైట్ తీసుకొని కొద్దిగా టర్న్ అవ్వగానే మనకైతే గుడి ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. సో దానికి ముందు మనం ఏదైతే ప్లేస్ ఉంటుందో సో దాని నుంచి రైట్ తీసుకొని కొద్దిగా ముందరికి అయితే మన గుడి ఎంట్రన్స్. సో రాగానే మనకు పెద్దగా ఒక గోపురం అయితే కనబడుతుంది. నాకు తెలిసి చాలా సినిమాలలో కూడా చూసే ఉంటాము ఈ గోపురం. మీకు కొన్ని పేర్లు చెప్తే మాత్రం ఎమ్మటే ఐడియా వస్తుంది. సో ఏంటి ఇక్కడ చూసామని చెప్పేసి. సో ఎంట్రన్స్లో ఇలా మనకి ఏనుగులు పూలమాలలు వేసినట్టు, అంటే గతంలో ఒక ఏ శుభకార్యం జరిగినా లేకపోతే ఎక్కడ గుళ్ళోకి వెళ్ళాలన్నా కూడా ఏనుగులు రియల్గా ఉండేటి అన్నట్టు. ఇప్పుడైతే విగ్రహాలను అలా పెట్టేసి ఎంట్రన్స్లో కూడా ఆ విధంగా వాళ్ళు సెట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 500 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంట. అంటే దాదాపు 11వ శతాబ్దం అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది గుడి అయితే. ఆ పైన గోపురం పైన ఉన్న ఏదైతే శిలలు కానీ లేకపోతే కొన్ని రకరకాలమైన చిత్రాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మనం గుడి లోపలికి ఎంట్రన్స్ ఏదైతే ఇట్లా ఉంటుంది. సో దేని నుంచి మనకు వెళ్ళగానే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలి అంటే, గుడిలో ఉన్న మొత్తానికి ప్రత్యేకత ఏంటంటే, అమ్మపల్లి గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా మనకి ఏ గుడిలో అయినా శ్రీరాముని యొక్క దేవస్థానం అంటే ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సీతమ్మ వారు వీరందరూ ఉంటారనే విషయం మనకు తెలుసు. కానీ ఈ గుడిలో మాత్రం ఆంజనేయ స్వామి యొక్క గుడి, ఆంజనేయ యొక్క స్వామి విగ్రహం అనేది ఉండదని చెప్పేసి కూడా చాలామంది వరకు అంటున్నారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు, కానీ బయట మనకు రాగానే ఎదురుగానే
గజస్తంభం దగ్గర అయితే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ గజస్తంభాన్ని కూడా మీరు చూస్తే దాదాపు పురాతన కాలం అంటే 500 సంవత్సరాల క్రితం అలా రాయితోనే గజస్తంభాన్ని వారు తయారు చేసిన విధానం మనం ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇందులోనే ఇంకొకటి మీకు తర్వాత చూపెడతాను. సో దాని తర్వాత ఈ గుడి ఆ ప్రాంగణం ఏదైతే ఉంటుందో అది చూడండి. మామూలుగా ఒకప్పుడు గజస్తంభాలు అంటే ఇలా రాయితో అంటే మనం మొదలు చూసినటువంటి రాయితో అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇత్తడితో తయారు చేసినటువంటి గజస్తంభాలను మనం ప్రతి గుడిలో చూస్తున్నాం. సో అది తేడా అన్నట్టు. ఇంకా దాని తర్వాత మావాడైతే ఇంకా ఈ మనం వచ్చిన పని ఏంది చేసే పని ఏంది అన్నట్టుగా ఏమంటే పూజలకైతే నిమగ్నం అయిపోయాడు. ఇంకా దాని తర్వాత అక్కడ చిన్న పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి మావాడైతే మొక్కులని మంచిగా మొక్కుకుంటున్నాడు. చాలా పెద్ద పెద్ద మొక్కులు ఉంటాయి మావాడి. ఇక ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం మనకు లోపల గుడిలో కనబడలేదు, కానీ ఇక్కడ కనబడింది బయట ప్రాంగణంలో ఉన్నది అక్కడ. ఇక్కడ చూసుకుంటే కనుక సీతమ్మ వారు, రాముల వారు, అలాగే లక్ష్మణ వారు, ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఏదైతే ఆ విగ్రహాలు చూపెట్టడం జరిగిందో ఆ విగ్రహాలు కూడా చాలా అంటే 500 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకా దాని తర్వాత సరే ఒకసారి గుడి మొత్తం చుట్టూ చూసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా అక్కడ మా ఫ్రెండ్ మేమైతే తిరగడం జరుగుతుంది. అయితే పనిలో పని భాగంగా ఆ చుట్టూ తిరిగే సందర్భంలో అక్కడ ఏదైతే కట్టినటువంటి గుడి ఆ రాళ్లతో కానీ లేకపోతే చుట్టూ ప్రాంగణంలో ఉన్న ఒక ఏదైతే ఆ చెట్లు కానీ ఇది ఏ విధంగా ఉండి ఏంటని చెప్పేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మావుని వీడియో ఎన్నో చూపెట్టమంటే ఆయన ఎన్నో చూపెడతాడు. అంటే నాకు తెలిసి ఇంకా మావుని కొద్దిగా నేను ఆ వీడియో తీయడం అనేది నేర్పాను. కొద్దిగా ఫ్రెండ్స్ అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే మన చిన్న ఫోన్ కాబట్టి అట్లనే ఉంటుంది. సో దాని తర్వాత ఇది కుడి వెనక భాగం అన్నట్టు చూడండి. అక్కడ ఉన్న ఒక ఏదైతే ఆ రాళ్ళు కానీ లేకపోతే ఆ గుడి కట్టే అదంతా ఏదైతే ఉంటుందో చాలా అంటే ప్రాచీనమైనటువంటి గుడి. అంటే దీన్ని మనం కళ్ళ కట్టినట్టు కూడా చూడొచ్చు అని చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత వచ్చినటువంటి భక్తులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా ఒక మంచి ప్లేస్ కనబడితే ఇంకెమ్మటే ఫోటోలు దిగటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అంటే ఒకప్పటితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఈ రోజులలో భక్తి తక్కువైంది, ఆర్భాటం ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు భక్తి ఎక్కువ ఉండేది, ఆర్భాటం తక్కువ ఉండేది. ఈ టెక్నాలజీ పెరగడంతో ఫోన్లోకి రావడం కానీ ఫోన్లో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఏదైతే ఆలయం ఉందో ఈ ఆలయం చుట్టుపక్కల చెట్లు కానీ ఇదంతా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉన్నదని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత చూస్తే కనుక మీరు ఓవరాల్ గుడి చూస్తే కనుక మీకు ఈ విధంగా అంటే మనకు గజస్తంభం నుంచి మొదలు పెడితే కనుక ఇటు ఎంట్రన్స్ వరకు కూడా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక గుడి యొక్క ప్రాంగణం కానీ లేకపోతే దాని చుట్టుపక్కల కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే గుడి యొక్క ఎంట్రన్స్ ఉంటుందో ఆ తలుపులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలాంటిది ఇప్పుడు ఈ రోజుల్లో చేయాలంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. రైట్, ఇక దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. అయితే మావున ఆలోచన ఏంటంటే ఇక్కడ ఏదో ప్రీ వెడ్డింగ్లు చేస్తారట, అది ఎక్కడో ఏందో చూసొద్దాం పదా అని చెప్పేసి కూడా మావుడు అంటున్నాడు. ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో ఇది కళ్యాణ మండపం అని అంటారు. మామూలుగా గుడికి ఎదురుగా కళ్యాణ మండపంలో కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణ మండపం కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మేము దాని పై నుంచి గుడి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళగానే మనకు గుడి అయితే ఈ విధంగా కనబడింది. కానీ ఇక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణం కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మామూలుగా లొకేషన్ బాగుంది కాబట్టి చాలామంది కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, పాపప్ బర్త్డే ఫోటోషూట్స్ ఇలాంటివి చేయడం అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. ఇక మామూలుగా ఆకలి ప్రసాదం తిందాం అనుకుంటే ఏమంటే కుక్కలు వచ్చినా సపోర్ట్ చేయకుండా పోయాను. రైట్, ఇక గుడి అనగానే మనకు ఇంకొక విషయం గుర్తుకొస్తుంది, అదే కొలను. ఈ కొలను ఎలా ఉందని చెప్పి చూద్దామని చూసేసరికి అసలు లోపల వాటర్ లేవు కానీ జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. మరి ఇక్కడ వాటర్ లేని దగ్గర జనాలు ఎంత విపరీతంగా ఎందుకున్నారని చూస్తే అక్కడ బర్త్డే షూట్స్, ప్రీ వెడ్డింగ్స్, అదేవిధంగా ఆఫ్ శారీస్ ఫొటోస్ దీనికి సంబంధించిన అయితే అంటే లొకేషన్ బాగుంది అని చెప్పేసి అక్కడ స్టెప్స్ కానీ లేకపోతే పక్కన ఉన్న కొబ్బరి చెట్లను వాడుకొని వాళ్ళైతే ఫొటోస్ చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు కూడా ఫొటోస్ అన్ని ఇక్కడే తీసినట్టు కూడా మనం కొన్ని యూట్యూబ్స్లో కానీ లేకపోతే కొన్ని వీడియోస్లో కూడా మనం చూడడం జరుగుతుంది. అంటే ఆ చుట్టుపక్కల ఒక వాటర్ లేకపోవడం కానీ మిగతాదంతా అయితే చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. చుట్టుపక్కల గ్రీనరీ, మధ్యలో ఒక ప్రాచీన పైన కట్టటువంటి ఒక కొలను అంటే ఒక బావి అని కూడా చెప్పొచ్చు. ఆ విధంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న స్టెప్స్ కానీ అదంతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మామూలు అయితే అక్కడ వాళ్ళు అంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ గుడిలో ఎక్కువ మంది కనబడలేదు, కానీ పక్కన ఉన్న ఈ కోనేరు దగ్గర మాత్రం చాలా వరకు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అదే మావాడు అప్పటి నుంచి దండాడుతూ ఉంది. సరే అక్కడ దాకా వేద్దాం కదా, ఈ పైన ఎందుకు చూసాడంటే ఆ లోపల దాకా కూడా పోయే ప్రయత్నం చేసినాము. ఇంకా అక్కడ వెళ్ళగానే మొత్తం ఎక్కడ చూసినా కూడా అదే ప్రీ వెడ్డింగ్ షూట్స్ సంబంధించి లేకపోతే బర్త్డే షూట్స్
మా మావిడ ఒక ఫోటో దింపమని దింపినాం. ఇది వచ్చేసి ఏంటంటే ఒక స్వరంగ మార్గం అని నేనంటే కాదు ఆ కోనేరు నుంచి ఆ వచ్చిన వారు ఇలా బయటికి వెళ్తారని చెప్పేసి మావిడ చెప్పాడు. కొన్ని విషయాలలో మావిడ చెప్పేదా కూడా నాకు కొన్ని తెలియదు, అంత బాగా చెప్తాడు అన్నట్టు. స్వరంగ మార్గం లెక్కనే కనబడింది అది మొత్తానికి. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ గోడలు ఏంటన్నా అంత బాగున్నాయంటే ఇవి ఇటులు కట్టిన సిమెంట్ గోడలు కాదు, చాలా అప్పుడు ఒక మట్టితో కొన్ని రాళ్ళతో కొన్ని బంక మట్టి తయారు చేసి కూడా ఇట్లా బాగా కట్టేవారు. అందుకే ఇప్పటికి కూడా బాగున్నాయని చెప్పేసి కూడా మావాడు చాలా అద్భుతంగా చెప్పిండు. ఇలాంటి విషయాలలో మా ఫ్రెండ్ని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గుడి యొక్క ప్రాంగణం కానీ లేకపోతే గుడి చుట్టుపక్కన ఉన్న వస్తువులను కానీ కొన్ని ప్రదేశాలను చూసి అసలు ఇవి ఏందని చెప్పేసి కూడా కనుక్కునే ప్రయత్నంలో ఉంటాడు. సో దాని కొన్ని అమౌంట్ కట్టి వెళ్ళాలి అని చెప్పేసి పెట్టారు ఒక ఫ్లెక్సీ. కానీ మేమైతే ఏం కట్టకుండానే వెళ్ళాం. కట్టని వాళ్ళు కూడా ఎందుకు కట్టాల్సి వస్తుందని చెప్పేసి బయట నుంచి చూశారు. సో ఇది వచ్చేసి మనకు కళ్యాణ మండపం అని చెప్పాను కదా. సో ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడ చూసినా కూడా ఫోటోషూటే. ఇంకా మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదండి, ఆయన ఒక్కసారి ఏదైనా కనబడిందంటే కథం అది ఏంటి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మొత్తం కనుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒకటి గుడి టైప్ కనబడి చూస్తే అందులో ఏదో ఉంది. దాని తర్వాత అర్థమైంది అందులో మామూలుగా కొన్ని రామకోటి రాసి పంపిస్తారట. సో ఆ విధంగా ఉందన్నట్టు. అయితే గుడి పక్క నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక మనకు అక్కడ ఒక మంచి చిన్న గుడి టైప్ కనబడింది. ఏంటని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే కనబడింది. చాలా అద్భుతంగా ఉంది. లోపల ఆంజనేయ స్వామి అదేవిధంగా వినాయకుని విగ్రహం కూడా మనకు అక్కడ లోపల ఉంది. చాలా ప్రశాంతంగా దర్శనం కూడా అయింది. చాలా అంటే చాలా అద్భుతంగా. దాని పక్కనే ఒక గజస్తంభం కనబడింది. దాని కిందనే ఒక నటరాజుని యొక్క విగ్రహం అయితే కనబడింది. అయితే మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే ఎక్కడికి పోయినా కూడా ప్రతి గుడి దగ్గర కూడా ఎదురుగా ఒక గజస్తంభాన్ని అయితే వీళ్ళు ఉంచారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ గజస్తంభం మీద కూడా మీరు చూస్తే కనుక కొన్ని రేఖలు, కొన్ని చిత్రాలు, కొన్ని విచిత్రమైన ఆకారాలను కూడా చూడొచ్చు అని చెప్పేసి కూడా మా ఫ్రెండ్ చూపెట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది ప్రతిదీ కూడా అక్కడ. ఇంకా అటు ఆంజనేయ స్వామి నుంచి కొద్దిగా ఎడమవైపు తిరిగితే కనుక అక్కడ మనకు మళ్ళీ ఇంకొక గుడి కనబడింది. ఆ గుడి ఏంటని చెప్పేసి అక్కడికి కొద్ది దూరంలో వెళ్తే మాకు అక్కడ శివుని దర్శనం అయితే జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక గుడి కానీ లేకపోతే దాని దగ్గర ఉన్న ఏదైతే స్తంభాలు ఉన్నాయి, స్తంభాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మొత్తం రాళ్ళతో కట్టినటువంటి గుడి ఇది. ఇక అంత అయిపోయింది కదా అని చెప్పేసి మావాడు ప్రసాదం తినడానికి అయితే రెడీగా ఉన్నాడు. ప్రసాదం కాదు తమ్ముడు, ఒకసారి నన్ను కూడా చూపెట్టాడు అటు ఇటు. ఎప్పుడు వీడియోలో మొత్తం నువ్వే కనబడుతున్నావు అంటే ఒక క్లిప్ అయితే చూపెట్టాడు. క్లోజ్లో తీస్తాడు అనుకుంటే కొద్దిగా లాంగ్లో తీస్తాడు. బట్ ఏదైనప్పటికీ ఆ గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. మనం కూడా ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూసాం కానీ అవ్వలేదు. ఇక దాని తర్వాత వచ్చి చిన్నగా మనకి టైం అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది ఆఫీస్లో. సో మార్నింగ్ వచ్చేసినాం మేము. ఇంకా వాన పడకపోతే నాకు తెలిసి ఇంకా కొద్దిగా ఎర్లీగానే వచ్చేసేవాళ్ళం. సో అట్లా మన అవెంజర్ వెహికల్ వేసుకొని వచ్చినాం. అందుకే కొద్దిగా ఇంకా ఎర్లీగా వచ్చినాం. కార్ అయితే కొద్దిగా టైం పట్టేది అనుకుంటా ఆ ట్రాఫిక్లో. సో చిన్నగా మళ్ళీ ఇంటి వైపు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగా మెయిన్ రోడ్స్లో అని కాదు, ఎక్కడైనా కూడా మనం హెల్మెట్ వేర్ చేసుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సేఫ్ అని కూడా. సో మొత్తానికైతే అది మన దర్శనం, అదేవిధంగా మన కోనేరులో ఏదైతే ఉంటుందో అదంతా. సో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఈ ట్రిప్ అయితే మాకు. మార్నింగ్ రావడము, ఆ పక్కనున్న గ్రీనరీ లొకేషన్స్ కానీ లేకపోతే ఎంట్రన్స్ కానీ, సో ఇదంతా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అమ్మపల్లి టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి. అంటే ప్రాచీన కట్టడం, దాదాపు 500 సంవత్సరాల క్రితం కట్టడం ఇప్పుడు కూడా ఎంత బాగుందో మీరు చూసే ఉంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో దారిలో అయితే మేము ఇంకా వెళ్తూ దారిలో అయితే చిన్న లంచ్, ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ చేస్తామని చెప్పేసి కూడా మధ్యలో ఒక చిన్న మీల్స్ టైప్ అయితే తీసుకొని వెజ్ భోజనం అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా డైరెక్ట్ వెంట్ టు ఆఫీస్ అన్నట్టు. చాలా బాగా అనిపించింది ట్రిప్. సో మొత్తానికి అయితే వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కొట్టేసాను గైస్.